హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్విక్గా అయిపోయే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. రవ్వ పొంగలండి. జస్ట్ ఒక 10 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఉప్మాకి బదులు ఇలా ఒకసారి పొంగలిని చేసి పెట్టండి. వద్దనకుండా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ పొంగలిని వేడివేడిగా ఒక మంచి చట్నీతో పాటు సర్వ్ చేసుకుని తింటే అలా వెళ్ళిపోతుంది. సో లేట్ చేయకుండా రెసిపీని ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులోకి 1/3 కప్ పెసరపప్పును వేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కప్పుకి ఎక్కువ, అరకప్పుకి తక్కువ. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని 2 కప్పుల నీళ్లు పోసుకుని పెసరపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. 1 కప్పు రవ్వకి ఒక 1/3 కప్ పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది. మంటను